ఇంగ్లీష్కి వచ్చిర్రు. ఓకే, ఈ ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్టోర్డ్ గ్రెయిన్ పెస్ట్ మేనేజ్మెంట్ గురించి. అంటే పంట ఉత్పత్తి అయిన తర్వాత పంటను తీసుకొచ్చి గోడౌన్లో పెట్టినప్పుడు ఆ పంట పాడు కాకుండా ఉండేదానికి రకరకాల పద్ధతుల్లో, రకరకాల సైంటిఫిక్లీ ప్రూవెన్ పద్ధతుల్లో మన పంటను ఏ విధంగా కాపాడుకోవాలనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి ప్రివెంటివ్ మెజర్స్, అంటే పురుగులు పట్టకుండా ఉండేదానికి ముందుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ప్రివెంటివ్ మెజర్స్. అందులో చాలా పాయింట్స్ ఉన్నాయి, ఈ చదువుకొని అర్థం చేసుకోవాలి. రెండోది క్యూరేటివ్ మెథడ్స్. క్యూరేటివ్ మెథడ్స్ అంటే ఒకసారి పురుగు సంక్రమించిన తర్వాత ఆ పురుగు నుంచి మనం ఏ విధంగా వీటిని కాపాడుకోవాలనే దాని మీద 2 పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఈ 2 పద్ధతుల ద్వారా పురుగు పట్టకముందు కొన్ని పద్ధతులు, పురుగు పట్టిన తర్వాత కొన్ని పద్ధతులు, మనం మన ధాన్యాన్ని, ఈ గింజల్ని రైతు ప్రొడ్యూస్ చేసిన పంటని కాపాడుకునే పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఒక హై వోల్టేజ్ స్క్రీన్ ఉందన్నమాట. ఈ హై వోల్టేజ్ స్క్రీన్ వల్ల మనం ఏవైనా ఎగురుతున్న పురుగులు బయటికి వెళ్ళటం, లోపలికి రావటం, గోడౌన్ లోపలికి వెళ్ళటం, గోడౌన్ నుంచి బయటికి వెళ్ళటం జరగకుండా ఇవి అక్కడే ఆపేసి వాటిని చంపేస్తాయి అన్నమాట. ఈ హై వోల్టేజ్ ద్వారా ఇవి వెళ్ళి దాన్ని తాకగానే మంట వచ్చి అవి చనిపోతాయి అన్నమాట. ఈ రెండోది, ఇది సోలార్ దోమల బ్యాటే. అది ఇది సోలార్ ల్యాంప్ అనమాట. సోలార్ ల్యాంప్ ట్రాప్ అంటే దీనికి ఎలక్ట్రిసిటీ అవసరం లేదు. మనకి వెలుతురు పడగానే ఈ లైట్ వెలుగుతుంది. ఈ లైట్కి ఇక్కడ ఉన్న పురుగులన్నీ అట్రాక్ట్ అయ్యి లైట్ చుట్టూ తిరుగుతాయి అనమాట. కొద్దిసేపు తిరిగిన తర్వాత కింద నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళల్లో పడి చనిపోతాయి అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా లైట్ కిందకి చేరిపోతాయి. రెండో పద్ధతి ఏంటంటే ఫెరమోన్స్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఈ ఫెరమోన్స్ పెట్టడం వల్ల మగజాతి పురుగులు అట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే ఆడ పురుగులు ఒక రకమైన కెమికల్ వాసనని కలిగి ఉంటాయి అన్నమాట ఈ ఫెరమోన్స్. కాబట్టి మగ పురుగులన్నీ వచ్చేసి దాని చుట్టూ చేరడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఉన్న ఫ్యాన్ వల్ల అది లాగి కింద పడేస్తుంది. దాని తర్వాత అది తిరుగుతున్నందువల్ల ఒకసారి లోపలికి వెళ్ళగలవు కానీ మళ్ళీ బయటికి రాలేవు. ఈ విధంగా ఎగురుతున్న వాటన్నిటిని మనం చంపే సదుపాయం ఇక్కడ ఉందన్నమాట. ఇవి స్టిక్కీ ట్రాప్స్ అనమాట. ఇవి మనం పొలాల్లో ఎక్కువగా చూస్తుంటాం. ఎల్లో కలర్ షీట్లు లాంటివి అంటిస్తుంటారు. అవి జిగటగా ఉంటాయి. పురుగులు వచ్చి వాటి చుట్టూ ఎగరగానే అవి దానికి అంటుకోపోయి చచ్చిపోతాయి అనమాట. స్టిక్కీ ట్రాప్స్. ఇది ఫ్యూమిగేషన్ అనమాట. ఫ్యూమిగేషన్ అంటే ఫ్యూమ్స్ అనమాట. ఫ్యూమ్స్ అంటే పొగ, అటువంటిది వదలటం అనమాట. ఇక్కడ ఒక ట్యాంక్ ఉంటుంది, దాంట్లో మనం కెమికల్స్ కానీ ఏదైనా పొగ వచ్చేది కానీ మనం పెట్టినట్టయితే ఈ పైపుల ద్వారా ఇది పూర్తి గోడౌన్లో ఆ పొగని ప్రసరింపజేసి పురుగులు చనిపోయేదానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి బయోలాజికల్ మెథడ్స్ అంటే కెమికల్స్ లేకుండా మనం పురుగుల్ని ఎలా చంపాలనే వాటిల్లో అనేక రకాలు ఉన్నాయి. మనం ఇక్కడ వివరించాము, ఇవి మనం చదువుకోవాలి. ఇందులో స్ప్రేయింగ్ ఆఫ్ యాష్ అంటే బూడిద చల్లటం, వేపాకు చల్లటం, బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, సిలికా అంటే ఇసుక, ఇవి స్ప్రే చేయడం వల్ల, ఇంకా కొన్ని కానుగ చెట్లు పౌడరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి దీని లోపల వేయడం వల్ల ఇది మొత్తానికి లోపలంతా గాలితో నిండిపోతుంది అనమాట ఈ పొడితోటి. దానివల్ల పురుగులు గాలాడికి చనిపోతాయి అన్నమాట. ఇందులో వేసినప్పుడు దీనికి బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు అది ఆ గాలిని ఇలా చేస్తుంది అనమాట. ఎలుకలు రాకుండా ఉండేదానికి అల్ట్రాసోనిక్ జనరేటర్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి మనకి చెవికి వినిపించిన శబ్దాలు, కానీ ఎలుకలు వాటిని భయపడతాయి అన్నమాట. కాబట్టి ఎలుకలు రాకుండా, ఎలుకల వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది వీటికి. కాబట్టి ఈ తిని పదార్థాలని మనం కాపాడుకోవాలంటే వీటన్నిటి నుంచి మనం కాపాడుకోవాలి. ఇక్కడ మనం ఒక చార్ట్ ద్వారా రీసెర్చ్ చేసి హైదరాబాద్లో ఉన్న ఒక పరిశోధన సంస్థ వాళ్ళు ప్రచురించిన ఈ సమాచారం. దీంట్లో మనం బియ్యము, వడ్లు, గోధుమ ఇటువంటి రకరకాల మనం ఎక్కువగా వినియోగించే ఈ తిండి గింజల్ని ఏ విధంగా కాపాడుకోవాలో, అలా ఈ పురుగులు పట్టినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, అంటే ఎటువంటి లక్షణాలు మనం గమనిస్తాము, వాటిని అవి ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా మనం రక్షించుకోవాలి అన్న విషయాలు ఇందులో వివరించడం జరిగింది. ఇక్కడ అన్ని రకాల మనం ఉపయోగించిన పద్ధతులన్నీ ఇక్కడ వివరించడం జరిగింది. ఫ్యూమిగేషన్ అంటే ఈ విధంగా పొగతోటి మనం నింపేసి పురుగులకు గాలాడకుండా చేసి చంపేస్తాం అనమాట. ఇది స్టిక్కీ ప్యాడ్స్. ఇక్కడ పెట్టాం కదా స్టిక్కీ ప్యాడ్స్. ఈ స్టిక్కీ ప్యాడ్స్ ఈ విధంగా పురుగుల్ని తమకు అంటించుకొని వాటిని చంపేస్తాయి అనమాట. ఇది వచ్చి లైట్ ట్రాప్. ఈ విధంగా లైట్ ఉంటుంది, కింద నీళ్లు ఉంటాయి. లైట్ని అట్రాక్ట్ అయ్యి వచ్చిన పురుగులు నీళ్ళల్లో పడి చనిపోతాయి అన్నమాట. దాని తర్వాత ఇది ఫెరమోన్స్. ఈ ఫెరమోన్స్ అనేవి
ఒక జాతి పురుగుల్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇది అల్ట్రాసోనిక్ జనరేటర్. దీనివల్ల ఎలుకల నుంచి నివారణ పొందవచ్చు. ఇది బయోలాజికల్ స్ప్రేయర్ అనమాట. నిజానికి పెద్ద మెషిన్లు బయోలాజికల్ స్ప్రేయర్లు ఈ విధంగా ఉంటాయి. ఇందులో ఒక వైపున మనం స్ప్రే చేయాల్సింది వేయాలి, రెండు వైపున ఇవి వెదజల్లుతాయి అన్నమాట. ఇవి హై వోల్టేజ్ ట్రాప్స్ అనమాట. ఈ విధంగా పురుగులు బయటకు వెళ్ళాక ఆ స్క్రీన్కి తగిలి హై వోల్టేజ్ వల్ల చనిపోతుంటాయి. ఇంకొకటి టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ కంట్రోల్. ఎప్పుడు కూడా గాలి సరైన ప్రసరణ ఉండాలన్నమాట. అందుకనే మనం గమనించినట్లయితే ఈ మొత్తం గోడౌన్ని ఏ విధంగా అమర్చాలనేది కూడా ఉండాలన్నమాట. లోపల చుట్టూ తిరిగేదానికి మధ్యలో స్థలం ఉండాలి. వీటన్నిటిని కూడా చక్కగా స్టాక్ చేయాలి. అంటే ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి, వాటి మధ్య గ్యాప్ ఉండాలి, గాలి దూరేటట్టుగా ఉండాలన్నమాట. సో ఇటువంటి విధానాల వల్ల మనం రైతు పండించిన దాన్ని మనం కాపాడుకోగలుగుతాం.